సంగం బ్యారేజీకి ప్రమాదం తప్పింది. బ్యారేజీ వైపు ఇసుక పడవలు ఒక్కసారిగా దూసుకొచ్చాయి. ఇసుక బోట్లకు లంగరు తెగిపోవడంతో ఈ ప్రమాదం సంభవించింది. గమనించి వెంటనే వాటిని వేరే చోటికి తరలించడంతో స్థానిక ప్రజలు ఊపిరి పీల్చుకున్న పరిస్థితుంది. పడవల్ని నియంత్రించకుంటే ఒక భారీ విధ్వంసమే జరిగి ఉండేది అని చెప్పి అక్కడ స్థానికులు చెప్తూ ఉన్నారు. మీరు విజువల్స్లో కూడా చూస్తూ ఉన్నారు. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సంగం పెన్నా నది బ్యారేజీకి పెద్ద ప్రమాదం తప్పింది. ఇసుక సేకరించే 3 పడవలు బ్యారేజీ వైపు ఒక్కసారిగా కొట్టుకొచ్చాయి. వాటిని యంత్రాంగం గుర్తించి నియంత్రించింది. బీరాపేరు బొగ్గేరు వాగుల నుంచి ప్రవాహం పెరగడంతో ఆనకట్ట వద్ద నిన్న తెల్లవారుజామున 3 గంటలకు నీటి మట్టం 11 అడుగులకు చేరింది. వరద ఉధృతికి వంతెన రైలింగ్కు కట్టేసినటువంటి పడవలకు సంబంధించిన తాళ్లు ఒక్కసారిగా తెగిపోవడంతో ఆనకట్ట వద్దకు దూసుకొచ్చాయి. వాటిలో ఒకదాన్ని ఇసుక రేవ్ వద్దకు, ఇంకొక దాన్ని కనిగిరి జలాశయం ప్రధాన రెగ్యులేటర్ వద్దకు చేర్చారు. మరో పడవ బ్యారేజ్కి ఎగువన 400 మీటర్ల దూరంలో పాత ఆనకట్ట క్రస్ట్ అడ్డుకోవడంతో నిలిచిపోయింది. వరద ఉధృతి కారణంగా దీన్ని తొలగించలేకపోయారు. కదలకుండా తాళ్లతో కట్టాలనుకున్నా కానీ ఆ చర్యలు సఫలం కాలేదు. కలెక్టర్ హిమాంశు శుక్లా, ఎస్పీ అజిత్ వేజెండ్ల ఇద్దరు కూడా సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించారు. ఇక్కడ కొట్టుకొచ్చిన పడవల్ని నియంత్రించుకుంటే భారీ విధ్వంసమే జరిగుండేదని చెప్పి అధికారులు భావించిన పరిస్థితుంది. ఒక్కసారి విజువల్స్ చూడండి. అవన్నీ కూడా ఇసుకను తరలించేటటువంటి పడవలు. ఆ పడవలన్నీ కూడా ఒక్కసారిగా వేగంగా వరదతో పాటు తోసుకొచ్చి బ్యారేజీని ఢీకొట్టి ఉంటే కనుక, ఆ బ్యారేజీకి ఏమైనా ప్రమాదం జరుగుంటే కనుక, ఆ బ్యారేజీ ఏమైనా ధ్వంసం అయితే కనుక ఒక్క ఉదుటిన మొత్తం కూడా వాటర్ గ్రామాల్లోకి కొట్టుకొచ్చేస్తాయి. చాలా ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడి ఉండేది. బలమైనటువంటి అత్యంత బరువు కలిగినటువంటి ఆ పడవలు ఒక్కసారిగా బ్యారేజీ గేట్లను తోసుకుంటూ కొట్టుకొస్తే మొత్తం సమీప గ్రామాలన్నీ కూడా ఆ వాటర్ మొత్తం చేరిపోయి గ్రామాలు మునిగిపోయి ప్రజల ప్రాణాలు పోయేంత పరిస్థితి జరుగుండేది. అంతటి పెను ప్రమాదాన్ని ముందుగానే వాళ్ళు గుర్తించి వాటిని నియంత్రించగలిగారు, వాటి దిశ మార్చగలిగారు, వాటిని సేఫ్గా ఒడ్డుకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. అంతటి బరువైనటువంటి బలమైనటువంటి ఆ పడవలు ఒక్కసారిగా ఆ వేగానికి బ్యారేజీ గేట్లను తోసుకుంటూ ముందుకు పోతే, గేట్లు తునాతునకలైపోతే, వాటర్ మొత్తం కిందకి లోతట్టు ప్రాంతాల వైపు దూసుకొస్తే చాలా అంటే చాలా భయంకరమైనటువంటి ఒక పెను విపత్తు సంభవించి ఉండేది. కానీ వెంటనే సమాచారం తెలుసుకుని వెంటనే అక్కడ స్థానికులు కావచ్చు, అధికార యంత్రాంగం, కలెక్టర్ గారు, అధికారులు అందరూ కూడా అక్కడికి చేరుకొని, ఎస్పీ గారు అక్కడికి చేరుకొని పరిస్థితిని పూర్తిగా పరిశీలించి కొంతమంది ఈతగాళ్ళని, ఎన్డీఆర్ఎఫ్ బృందాలని అక్కడికి పంపించి సెటరేట్ చేశారు. వాటిని వెంటనే కూడా ఒడ్డుకి లాక్కొచ్చారు. అతి కష్టం మీద ఒడ్డుకి లాక్కొచ్చినటువంటి పరిస్థితులు. లేదంటే సంగం బ్యారేజీ పూర్తిగా ధ్వంసం అయి ఉండేది. ఆ తర్వాత పరిణామాలు కూడా ఊహకు అందనటువంటి పరిస్థితి. అధికార యంత్రాంగం వాటిని ఒడ్డుకు చేర్చిన తర్వాత ఊపిరి పీల్చుకున్న పరిస్థితి. అక్కడ ప్రజలు కూడా ఆ తర్వాత ఊపిరి పీల్చుకున్న పరిస్థితి. ఎందుకంటే ఆ బలం మనకి చూసినంత ఈజీగా కనిపించదండి. ఆ వరద ప్రవాహానికి అంత బలమైనటువంటి వస్తువులు, అంత బలమైనటువంటి పడవలు గుద్దుకుంటే కనుక చాలా అంటే చాలా పెను ప్రమాదం సంభవించింది. ఎందుకంటే ఇప్పుడు వర్షాలు బీభత్సంగా పడ్డాయి. ఎగువ నుంచి వరద ఒక్కటే వస్తూ ఉంది, వరద పారుతుంది, వాటర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి. అవన్నీ కూడా ఓళ్ల మీద పడితే ఎంతటి ప్రమాదం. కాబట్టి ఆ ప్రమాదాన్ని గుర్తించి ఆ ప్రమాద స్థాయి అధికారులు తెలుసుకోబట్టి వెంటనే అక్కడ రక్షణ చర్యలు తీసుకున్నారు. ఆ పడవలన్నింటినీ కూడా ఒడ్డుకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. దీని తర్వాత అందరూ కూడా ప్రశాంతంగా ఉన్నటువంటి పరిస్థితి. అంతా ఊపిరి పీల్చుకున్నారు.